హాయ్ అండి, అందరికీ నమస్తే. అండ్ నేను మీ మహాలక్ష్మి. అండ్ ఇప్పుడు ఒక విమెన్ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఒక మహిళ అయితే నాకు ఆదర్శనం అండి. అండ్ తన పేరు వచ్చేసి బాలమణి కల్వకుర్తి. అండ్ తనకు హస్బెండ్ లేరండి, పిల్లల్ని తను ఒంటరిగా పోరాడుతూ కష్టపడి ఒక పొజిషన్లో నిలబెట్టి ఇప్పుడు ఇంత పెద్ద ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ లైక్ తన కాలం మీద తను నిలబడుతూ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని తనే పోషిస్తుంది అంటే నాట్ ఏ జోక్ అండి. ఒక హస్బెండ్ లేకుండా ఒక మహిళ ఇండిపెండెంట్గా డెవలప్ అవుతూ ఫ్యామిలీని టోటల్గా చూసుకోవాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అంటే ఆ పెయిన్ భరించే వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ కూడా అది అర్థం కాదు. సో అలా ఒక మహిళ తను ఒక ఫస్ట్ 3,50,000తో ఒక చిన్న మిషన్ తీసుకొని దాని నుంచి చాలా మంచి బిజినెస్ వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు 5 lakh పెట్టి మిషన్ తీసుకొని కూడా అండ్ స్టిచ్చింగ్ మిషన్స్ తోటి ఇంకా షాప్ డెవలప్మెంట్ తోటి ఇలా చాలా మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ అని చెప్పొచ్చండి. రియల్గా అంటే తనను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే హస్బెండ్ ఉండి అన్ని సపోర్ట్స్ ఉన్నా కొందరు చేయలేక ఒక్కొక్కసారి అలసిపోతుంటారు. సో ఏ సపోర్ట్ లేకుండా ఏది లేకుండా కూడా ఒక మహిళ అంతగా ఒంటరిగా పోరాడుతుందంటే నాకైతే రియల్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తనను చూసి తనకి ఎంతైనా ఎంకరేజ్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. సో తను కూడా రియల్గా చాలా పాజిటివ్ కస్టమర్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఎంత హెవీ వర్క్ ఉన్న లైక్ ఇప్పి చేసే వర్క్ చెప్పినా కూడా నేను చేస్తానా లేదా అని ఆలోచించకుండా చెప్పిన వెంటనే చేసేసుకుంటుందండి. సో రియల్గా నాకు హార్ట్ఫుల్గా మంచి కస్టమరు. సో నాకు చాలా నచ్చుతుంది తను. థ్యాంక్ యూ బాలమణి గారు. సో కల్వకుర్తి అండి, ఎవరైనా అక్కడ నియర్ బై మీరు మగం వర్క్ వేయించుకోవాలనుకుంటే కూడా తన దగ్గర వెళ్ళి వేయించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తన మగం వర్క్ మిషన్ కొన్నారు మన దగ్గర. సో తన మాటల్లో ఒకసారి తను ఏం చెప్తుందో విందాం. నా పేరు బాలమణి, మాది కల్వకుర్తి. మాది టైలర్ షాప్ ఉంటుంది కల్వకుర్తి వెజిటేబుల్ మార్కెట్లో శ్రీ బాలాజీ లేడీస్ టైలర్ షాపు. గత 9 సంవత్సరాలుగా టైలర్ షాప్ నడుపుతున్నాము. ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలని అనుకున్నాం. ఎంబ్రాయిడరీ మిషన్ ఎందుకు తీసుకోవాలనుకున్నాను మేడం మీరు? అప్డేట్ వచ్చింది కదా మనకు, ఇప్పుడు టైలర్ షాప్స్తో పాటు అందరు వస్తున్నారు, కస్టమర్స్ వస్తున్నారు, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అని. మందికి జనాలకు ఇచ్చే బదులు కస్టమర్స్కి నేనే తీసుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళకి తగ్గుతుంది మనకు తగ్గుతుంది. ఓకే, ఎంహెచ్ఏ తీసుకోవాలని ఎట్లా అనిపించింది మేడం మీకు? ఫినిషింగ్ బాగుందని తెలిసింది. ఎలా తెలిసింది మేడం మీకు? ఒక మేడం ఇక్కడ ఉంటారు, ఆ మేడం చెప్పింది. ఓకే, ఫోన్ నెంబర్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నా, మేడం దగ్గరికి వెళ్ళి తీసుకున్నా. బాగుంది, ఫినిషింగ్ బాగుంది, జరి పెట్టినా కూడా తెగరు, వాళ్ళ సర్వీసింగ్ కూడా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ చూసుకోవడానికి కస్టమర్స్ పెరిగింది, మాకు ఫినిషింగ్ బాగుందని కూడా. చూడండి కస్టమర్స్ రివ్యూ ఎలా ఉంది మేడం డిజైన్స్ బట్టి? బాగుంది, డిజైన్స్ కూడా లేటెస్ట్ వస్తూనే ఉంటాయి. ఓకే, మాకున్న కస్టమర్స్ కూడా లేదు ఈ డిజైన్ కావాలి అంటే కూడా మేము మేడంకి పంపి మళ్ళీ సాఫ్ట్వేర్ చేయించి మళ్ళీ వేసిస్తున్నాం. ఓకే, న్యూ డిజైన్స్ కావాలంటే మేడంకి పంపించి చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ అప్డేట్ వచ్చింది మిషన్ కాబట్టి మళ్ళీ న్యూ మిషన్ కొన్నాం. ఓకే, అందులో ఈ బీడ్స్ ఒకటి కాడి వర్క్ అని వచ్చినాయి. దీనివల్ల వచ్చిన అప్డేట్ అయింది కాబట్టి మేడం తీసుకోండి, మేము కూడా హెల్ప్గా ఉంటామని చెప్తే తీసుకున్నాం. మీకు మేడం సపోర్ట్ ఎలా ఉంది మేడం? ఫుల్ సపోర్ట్. మేడం కాదు, మేడం ఫ్యామిలీ వాళ్ళ టీం కూడా. ఓకే, మీరు ఆఫీస్కి వచ్చారా ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మేడం? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆఫీస్ కానీ మనకు రావడం కానీ, మన కాల్ కానీ, ఏ నైట్ కానీ పగలు కానీ ఎనీ టైం ఉంటుంది. సర్వీస్కి అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ నైట్ అయినా తెల్లవారు ఉండైనా సర్వీస్ చేస్తారు. ఓకే, ఓకే మేడం, మీరు ఎవరైనా మిషన్ తీసుకోవాలంటే ఏం చెప్తారు? కంపల్సరీ ఇదే చెప్తాం, ఎవరికైనా చెప్పాలంటే కూడా ఇదే చెప్తున్నాం అసలు. ఓకే, బాగుంటుంది సర్వీసింగ్, వాళ్ళ ఫ్యామిలీ. ఇది ఎవరైనా చేయొచ్చా, లేడీసే చేయాలని ఉందా? ఎవరైనా చేయొచ్చు, జెంట్స్ కూడా చేయొచ్చు, లేడీస్ కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఓపికతో అవసరం. ఓకే, లాస్ట్ మీ కస్టమర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? మిషన్స్ అయినా డిజైన్స్ బాగుంది, ఎవరికైనా కూడా మేము అదే చెప్తాం, చాలా బాగుంది, నీట్ వర్క్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది, మనకు అమౌంట్ కూడా అవైలబుల్. ఇంకొకటి మనం వాళ్ళు మేడమ్స్ వాళ్ళు కూడా రెస్పాన్స్ ఎనీ టైం, సర్వీస్ ఏ టైం అయినా ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేస్తాం, ఏ నైట్ కానీ పగలు కానీ. ఫస్ట్ ఏది తీసుకున్నారు? ఓకే, అప్డేట్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా ఎవరికైనా ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మర్చిపోకుండా మాత్రం గైడెన్స్ అనేది ఇవ్వండి అండి. ఎందుకంటే మన వల్ల అయినా ఒక మంచి పని తప్పకుండా మనం చేయాలి కాబట్టి. సో థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి సైనింగ్ ఆఫ్.